ఓకే అన్న. నంద్యాల జిల్లా బండాత్మకూరు మండలం నల్లమల్ల అటవీ ప్రాంతంలో వెలిసిన శ్రీ గంగా ఉమా సమేత ఓంకార సిద్ధేశ్వర స్వామి వారి దేవస్థానము నందు 25/2/2025 తేదీ నుండి 1/3/2025 తేదీ వరకు అనగా 5 రోజుల పాటు స్వామివారి బ్రహ్మోత్సవములు అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగినది. ఈ బ్రహ్మోత్సవంలో భాగంగా ప్రతిరోజు కూడా భక్తులు సుదూర ప్రాంతాల నుంచి కూడా దేవస్థానం విచ్చేసి పంచబొగ్గల కోనేరు నందు స్నానమాచరించి స్వామివారిని దర్శనం చేసుకొని పునీతులైనారు. ఈ దర్శనంకు విచ్చేసే భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ఎటువంటి ఇబ్బందులు జరగకుండా బండాత్మకూరు ఎస్ఐ గారు జగన్మోహన్ గారు వారి సిబ్బంది ఎంతగానో తోడ్పడి భక్తులకు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరుపుకోకుండా బందోబస్తు నిర్వహించారు. వారందరికీ కూడా దేవాదాయ శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇంకను దేవస్థానమునకు విచ్చేసే భక్తులకు ఎటువంటి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తకుండా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం కూడా 3 రోజుల పాటు హెల్త్ డిపార్ట్మెంట్ వారు దేవస్థానం ఆవరణ నందు ఉండి భక్తులకు ఎటువంటి అనారోగ్య సమస్యలు వచ్చినా కూడా మందులు పంపిణీ చేసి ఉన్నారు. వారికి కూడా దేవాదాయ శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ఓంకార క్షేత్రానికి చేరుకునే భక్తులకు నందికొట్కూరు, ఆత్మకూరు, కర్నూలు, నంద్యాల డిపోల నుంచి కూడా డిపో మేనేజర్ గారు ఏపీ ఎక్స్ఆర్టీసీ వారు కూడా ఎన్నో బస్సులను ఏర్పాటు చేసి భక్తులను ఓంకార క్షేత్రానికి చేరవేశారు. ఆ డిపో మేనేజర్లకు కూడా దేవాదాయ శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. దేవస్థానాలకు సులువుగా దర్శనం చేసుకునే కొరకు భక్తులకు క్యూ లైన్లు మరియు వారికి నీడ వసతి కొరకు షామియానాలు, దేవస్థానం అంతయు కూడా విద్యుత్ దీప అలంకరణతో మహావైభవపేతంగా అలంకరించడం జరిగింది. దేవస్థానములకు విచ్చేసే భక్తులు కోనేటి నందు స్నానం ఆచరించి స్వామివారి దర్శనం చేసుకొని పునీతులైనారు. స్త్రీలకు పురుషులకు కూడా ప్రత్యేక స్నాన ఘట్టాలు ఏర్పాటు చేయడం కూడా జరిగినది. దేవస్థానము నాకు విచ్చేసే భక్తులకు అన్నదాన కార్యక్రమంలో కూడా కాశిరెడ్డి నాయన ఆశ్రమం వారు, వైశా వారు మరియు రెడ్డివారి సత్రము, బలిజ సత్రము, వివిధ ధార్మిక సంస్థలు కూడా ఎంతగానో అన్నదాన కార్యక్రమాలు కూడా నిర్వహించారు. వారందరూ అన్నదాన కార్యక్రమం నిర్వహించినందుకు కూడా భక్తులు కూడా ఎంతో సంతోషపడినారు. ఈ కార్యక్రమంలో నిర్వహించిన అందరికి కూడా దేవాదాయ శాఖ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. దేవస్థానములకు విచ్చే భక్తులకు కూడా రథోత్సవానికి కూడా వేలాది సంఖ్యలో కూడా భక్తులు పాల్గొన్నారు. వారందరికీ కూడా ఎటువంటి ఆటంకాలు ఏర్పడకుండా దేవాదాయ శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. వారికి ఆట విడుపు కొరకు భరతనాట్యము మరియు జబర్దస్త్ ప్రోగ్రాము, సత్య హరిశ్చంద్ర మరియు కోలాటము కూడా కార్యక్రమాలు కూడా దేవస్థానం తరఫున ఏర్పాటు చేయడం జరిగినది. శ్రీ స్వామివారిని దర్శించుకున్న 50 మంది భక్తులకు కూడా ఆ స్వామివారి ఆశీస్సులు ఎలవేళలా ఉండాలని కోరుకుంటున్నాను. నాగప్రసాద్, కార్యనిర్వహణాధికారి. ఎంతమంది దర్శకులు భక్తులు ఎంతమంది? సుమారు ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు గాను ఈ 5 రోజులకు గాను సుమారు 20 నుంచి 25 వేల వరకు కూడా భక్తులు దర్శనం చేసుకున్నారని అంచనా కూడా వేయడం జరిగింది. ఈ బ్రహ్మోత్సవములు గాను సహకరించిన మన బండి ఆత్మకూరు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఏఈ గారికి, వారి సిబ్బంది కూడా అనునిత్యము ఓంకార క్షేత్రంలోనే ఉండి ఎటువంటి కరెంటు కొరత లేకుండా అనునిత్యము కరెంటు ఉండేలాగా కూడా వారి సిబ్బంది ఏఈ గారు ఎంతగానో కృషి చేశారు. వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. మరియు బండి ఆత్మకూరు తహసీల్దార్ గారు మరియు ఎండిఓ గారు మరియు ఫారెస్ట్ రేంజర్ గారు కూడా ఎన్నో సహాయ సహకారాలు అందించి ఎంతగానో ఈ బ్రహ్మోత్సవాలు విజయవంతం అవడానికి కృషి చేశారు. అన్ని డిపార్ట్మెంట్లు, శాఖల వారు ఈ మహాశివరాత్రి సిద్ధేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవములన్నీ విజయవంతంగా చేయడానికి కృషి చేసిన ఇతర శాఖలందరికీ కూడా దేవాదాయ శాఖ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నాగప్రసాద్, కార్యనిర్వహణాధికారి.